క్రీస్తునందు దేవుని బిడలారా, ఈ ఉదయకాలపు సమయమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీకు శుభములు. 37వ దావీదు కీర్తనలో, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువాను చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశములో నివసించి నిత్యము దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. క్రీస్తునందు దేవుని బిడలారా, కీర్తనాకారుడు 17వ కీర్తనలో ఏమంటున్నాడంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. అంటే కొన్నిసార్లు ఈ లోక జీవితంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కృత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పినాడంటే, కొన్ని విత్తనాలు విత్తువానికి ఒక ఉపమానం. ఏం చేసినాడంటే, కొన్ని విత్తనాలు తీసుకొని అతడు కొన్ని రాతి నేల మీద వేసినట్లుగా వాక్యం చెప్తుంది. కొన్ని ముళ్ళ పొదలలో పడినాయి. రాతి నేల, ముళ్ళ పొదలు, తర్వాత కొన్ని ఇంకొక చోట పడినాయి. తర్వాత కొన్ని విత్తనాలు మంచి నేల మీద, మంచి నేల, చెడు నేల, రాతి నేల, ఇంకొక నేల. అయితే కొన్ని దినముల తర్వాత ఆ విత్తువాడు విత్తుకుంటూ పోతూ ఉంటే మంచి నేలలో పడిన విత్తనములు పెరిగి పెద్దవై ఫలాలు ఇచ్చినాయి. మన్ను చాలని నేలలో పడిన విత్తనాలు ఫలించలే, రాతి నేల మీద విత్తనాలు ఫలించలే. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే, లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన కుటుంబంలోనే మంచి చెడు అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మన ప్రవర్తనలో గర్వం అనేది ఒక చెడ్డతనం. మన ప్రవర్తనలో అహంకారం, అజ్ఞానం, ఈగో, ఇవన్నీ ఒక చెడ్డతనం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక విశ్వాసిగా, పరిశుద్ధులుగా మన ఇంట్లో కానీ, లోకంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కారములు చేయవాను చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె. అంటే ఒక ఆకుకూరను తీసుకొచ్చి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒకవేళ బయట పెట్టినావనుకో, సాయంకాలం లోపల ఆకుకూర ఎండిపోతుంది. అంటే ఈ లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, చెడ్డవారి కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ మనస్సు మారాలని, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళకూడదని, వాళ్ళ పాపములు క్షమించబడాలని నేను ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. మంచి నేలలో పడిన విత్తనాలు ఫలించి దేవునికి మహిమకరంగా ఉంటుంది. అది సంఘంలో, సమాజంలో, ఉద్యోగ జీవితంలో, ఎక్కడైనా కానీ. అదేవిధంగా రాతి నేల మీద ఫలించలే, మన్ను చాలని నేల మీద ఫలించలే, ముళ్ళ పొదలు, గచ్చ పొదల్లో ఫలించలే.
ఇక్కడ దీనికి దానికి ఏం సంబంధం అని చెప్తే దేవుడు ఏమంటాడు నాకు నీకు, అయ్యా ఎవరైనా మనకు చెడు చేస్తూ ఉంటే, కీడు చేసినా మేలు చేసినా వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి. వాళ్ళ మనస్సు మారి వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో ఉన్న ఆ సాతాను చేసే పనులు నీవు వారికి మారు అంటే కోపం వస్తుంది. అందుకే మారు అనకుండా చెడ్డవారిని చూచి మనము బాధపడకూడదు. మొదటగా వారి కొరకు మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. రెండవది, వారి కొరకు మనము దేవునికి మొరపెట్టువారిగా, వారి ఆత్మల రక్షణ కొరకు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళకుండా, వాడు తిట్టినాడు కదా అని నువ్వు తిట్టకూడదు, వాడు కొడతా అన్నాడు కదా మనం కొట్టకూడదు, వాడు శపించినాడు కదా నువ్వు శపించకూడదు. అదే ఇక్కడ ఉంటుంది. అయ్యా ఒకవేళ వాడు దేవుడిచ్చే ఆయుష్ లోపల మారకుంటే పచ్చని కూర వలె, గడ్డి వలె వారు ఎండిపోతారు అని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి నిత్యము సత్యము అనుసరించుచు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. ఇది ఫస్ట్దేమంటే చెడ్డవారిని చూచి మనము వారి కొరకు ప్రార్థించాలి. రెండో అంశం ఏమంటే దేశమందు నివసించి సత్యమును అనుసరించి ఆయన హృదయవాంఛలు, అంటే యెహోవాను బట్టి మాత్రమే మనం సంతోషపడాలి. మనకున్న ఉద్యోగమును బట్టి కానీ, మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తులను బట్టి కానీ, మనం ఏ దాన్ని బట్టి కూడా అందుకే వాక్యం ఏం చెప్తుందంటే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అవన్నీ ఈ లోకంలో దేవుడు నీకు ఇస్తాడు. అబ్రహాముకి ఇవ్వలేదా ఆశీర్వాదాలు? యాకోబును దీవించలేదా? మోషేను ఆశీర్వదించలేదా? కాబట్టి ఆశీర్వాదాలతో పాటు ఎప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయనుకో, నువ్వు దేవుని ప్రార్థన చేస్తావా? అప్పుడప్పుడు దేవుడు కొద్దిగా శ్రమల్లో మనం ప్రభు వైపు చూస్తాం. అందుకంటున్నాడు, అంటే ప్రార్థన చేసే బిడ్డలు, వాక్యం చెప్పే బిడ్డలు, ఆరాధించే బిడ్డలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఎవరైనా మనల్ని తిడుతున్నా, ఎవరైనా మనం అప్పుల్లో ఉన్నామని బాధ పెడుతూ ఉన్నా, ఒకవేళ వాళ్ళు చెడ్డ మాటలు పలికినా కూడా వాళ్ళ గురించి ఏమన్నదయ్యా, అయ్యా వారు ఏం చేయుచున్నారో వారు ఎరగరు గనక వారి పాపములను క్షమించి వారికి మారు మనస్సు కలిగించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇది మొదటి అంశం. మూడో అంశం ఏమంటే నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును, యెహోవా ఎదుట మౌనంగా ఉండుట ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గము వర్ధిల్లు వాడిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకోను అని చూచి మత్సరపడకుము. చూసినావా దేవుడు ఏమంటున్నాడు? అట్లటోళ్ళు ఉంటారు ఈ లోకంలో, వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళు ఎంత ఎగిరినా గడ్డి వలె ఎండిపోతారు అని వాక్యం చెప్తుంది, నేను కాదు. నీ మీద కోపపడినా, నిన్ను దూషించినా, అనవసరంగా మాట్లాడినా అది దేవుడే వాళ్ళను సరిచేస్తాడు. అందుకంటాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. చూడండి, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా, దేవుడు మహిమ పొందును గాక. కీడుకు ప్రతికీడు చేయొద్దు. వాళ్ళు దూషించినారు కదా అని వాళ్ళని మనం దూషించకూడదు. వాళ్ళు చెడ్డ మాటలు పలికినారు కదా అని మనం పలకకూడదు. ఏమంటున్నాడు దేవుడు? చూడండి, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపాన్ని మానుకో, ఆశానిగ్రహాన్ని మానుకో, శరీరాశ మానుకో, దురాశ దుఃఖమునకు చేటు మానుకో. తర్వాత ఇంకేమంటాడు? యెహోవా కొరకు కనిపెట్టుకునుము, దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలం భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమందు జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి
సుఖించెదరు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. నిన్ను దూషించిన వాళ్ళు, నీ మీద అబద్ధాలు చెప్పిన వారు, నువ్వు తప్పు అంటే దాన్ని కరెక్ట్ అన్నవాళ్ళు కొంతకాలానికి భూమి మీద ఉండరు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళు కనబడరు అని. అంటే నువ్వు ఏమీ వాళ్ళతో కొట్లాడొద్దు నాయనా. నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళ కొరకు, వాళ్ళ మారు మనస్సు కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ పాప క్షమాపణ కొరకు, వాళ్ళలో హృదయాలు మార్చేటట్లుగా, వాళ్ళలో సైతాను ఉందన్నమాట, దురాత్మలు వాళ్ళలో ఆవరించాయి. కాబట్టి సాతాను దేవుని దగ్గరికి వాళ్ళని రానియదు. అయితే ఆ బాధ్యత కూడా మనదే అని ఒక విశ్వాసిగా దేవుడు మనల్ని హెచ్చరించుచున్నాడు. చూడండి ఎంత మంచి మాట అంటాడు. ఏమంటాడు చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు. వారిని చూచి పండ్లు కొరుదురు. వారి కాలం ఎప్పుడొచ్చునని ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అంటే ఓ కుమారుడా, ఇది నాకు నీకే, భయపడొద్దు. వాళ్ళు ఎంతనన్నా తిట్టని, ఎంతనన్నా ఎగరని, అయితే ప్రభువా వాళ్ళు ఏం చేయుచున్నారు, వారు ఎరగరు గనక వారి పాపములను క్షమించమని ప్రభువుని అడుగుదాం. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు బలము చేత. నీ బిడ్డల కొరకు ప్రార్థించు, టైం వేస్ట్ చేయదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ప్రభువు దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించు. అనారోగ్యం ఉందా, ప్రార్థించు. కుటుంబంలో శాంతి లేదా, ప్రార్థించు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారా, వాళ్ళకు మారు మనసు కలిగించు ప్రభువా. వాళ్ళ హృదయాలను, కఠిన హృదయాలను మార్చు ప్రభువా అని వారి కొరకు ప్రార్థించు. దేవుడే వాళ్ళను చూసుకుంటాడు, నీకు అవసరం లేదు అని కీర్తనాకారుడు తన వాక్యములో సెలవిచ్చుచున్నాడు. అందుకే అంటాడు, ఎంత మంచి మాట కదా. కొన్నిసార్లు వాళ్ళు యేసు ప్రభుని తిడతారు, వాళ్ళలో వాళ్ళ మనస్సాక్షి అటువంటిది. కానీ యేసు ప్రభు జోలికి వాళ్ళు వస్తే నేను ఇడిచిపెడతానేమో కానీ యేసు ప్రభు వాళ్ళని రక్షణ పొందేంతవరకు ఇచ్చిపెట్టాడు. ఈ భూమి మీద వాళ్ళకు ఎన్ని అవకాశాలు ఇస్తాడంటే అన్ని ఇస్తాడు. వాళ్ళు ఉపయోగించుకుంటే పరలోక రాజ్యానికి చేస్తారు. అందుకే అంటున్నాడు, నేను ఎందుకు కొన్నిసార్లు ఈ వాక్యాలను ఉదయకాలము అనేక మంది ఆవేశంతో ఈ లోకంలో ఏదేదో చేసుకుంటారు, నరకానికి పోతామంటున్నాడు. ఆత్మహత్య నరకం. సాధారణానికి టైం లేదు కాబట్టి నిన్ను మన కుటుంబాలను, అందుకంటే నేను ఒకటే ప్రార్థన చేస్తా, మా కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా, ఏమున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల గొడవలు ఏమన్నా, ప్రభువా మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టద్దు, మా అందరి చుట్టూ ప్రతిరోజు నీ కంచెను వేయి. ఎవరైతే తిరుతున్నారో వాళ్ళకు కూడా మారు మనసు అనుగ్రహించు, వాళ్ళకు పాపక్షమాపణ కలిగించు. మోసం చేశారా, మనల్ని ముంచారా, మనకి మంచి మాటలు చెప్పి మోసం చేశారా, వాళ్ళను కూడా క్షమించు ప్రభువా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించుడి, మిమ్మల్ని దూషించి వారిని దీవించుడి. కాబట్టి ఆవేశంతో ఉంటే కుటుంబాలు, భార్య ఆవేశపడిందనుకో భర్త ప్రార్థన చేయాల, భర్త ఆవేశపడాలనుకో భార్య ప్రార్థన చేయాల. అలా లేక కుటుంబాలు చీలిపోతున్నాయి. చాలా కుటుంబాల గురించి చూశాను. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒక సహోదరుడు కర్నూలులోనే నా దగ్గరకు వచ్చి, అన్నా నా కొరకు ప్రార్థించన్నా, 20 ఏళ్ళయింది ఒంటరిగానే బ్రతుకుతున్నాను. కర్నూలులోనే, పిల్లడు టైలర్ షాప్. తమ్ముడు మరి ఏమని ప్రార్థించమంటావు అంటే, అన్నా నాకు ఒంటరిగానే నేను బ్రతుకుతున్నానన్నా, అయితే వాళ్ళు మారు మనసు కలిగి ప్రభు నామమున నా పిల్లలు నా దగ్గరకు వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, భార్యాభర్తల మధ్య దేవుడు సమాధానం కలిగించునుగాక, తండ్రి దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అందుకే అంటున్నాడు ఆయన, ఓ మనుష్యుడా న్యాయంగా నడుచుకో, దీన మనసు కలిగి జీవించు, కనికరంను ప్రేమించు. ఇదే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు.
ఆలోచించుకో. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరొక అవకాశం నాకు నీకు ఇచ్చాడు. అందుకే నా కుటుంబంలో ఎంతన్నా ఏమన్నాడని, దేవా వాళ్ళకు కృప చూపించు, వాళ్ళకు మారు మనసు అనుగ్రహించు. అప్పులు ఒకరోజు తీరిపోతాయి. చనిపోతే అప్పులు తీరిపోతాయా? కొట్లాడుకుంటే అప్పులు తీరిపోతాయా? తీరవు. నేను చనిపోతే నా భార్య కట్టాలా, వాళ్ళు చనిపోతే నేను కట్టాలి. కాబట్టి ఎవరు చనిపోవాల్సిన పనిలే. ప్రభుత్వ పాదాల దగ్గర ప్రార్థన చేసి, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తే దేవుడే మార్గాలు చూపిస్తాడు. అప్పుల వాళ్ళకే మంచి మనస్సు ఇస్తాడేమో, క్షమిస్తారేమో ప్రభు అయిన యేసు నామములో. వాళ్ళ కొరకు ప్రార్థించు. అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు, వాళ్ళకు మా మీద దయ పుట్టించు ప్రభువా. మమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, టార్చర్ పెడుతున్నారో వాళ్ళకు మా మీద దయ ఉంచు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే వాళ్ళ మనసు మారి నువ్వు ప్రభు కోసం బ్రతకొచ్చు, ప్రభు సువార్తను ప్రకటించవచ్చు. అది దేవుని చిత్తం. అంతేగాని మనము మన కుటుంబాలు కొట్టుకొని నువ్వు స్టేషన్లు, నా వ్యక్తిగత జీవితంలో ఎవరి గురించి ఎందుకండి, నేనే చెప్తా. నాకు తెలిసి నాకు పెళ్ళైనప్పుడు కూడా ఒక అప్పు లేదు. పొరపాటున ఏదో ఒక చిన్న అప్పు చేశాను. ఆ చిన్న అప్పే పెద్దదై పెరిగి కొండలై గుండెలై ఎన్ని అవమానాలు భరించా. ఎంతమంది సంపుతా అన్నారు, పొడుస్తా అన్నారు, బంధువులు స్నేహితులు అందరూ మోసం చేశారు. నా దగ్గర ఉన్న ధనాన్ని, నా దగ్గర ఉన్న వీక్నెస్లను వాడుకొని అనేక మంది నా ద్వారా అప్పులు చేయించి తిరిగి మమ్మలనే వాళ్ళు మా ఇంటి మీదకే వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. యవన కాలంలో ఉన్నప్పుడు ఏదైనా మనం మాట్లాడింటాం, దానికి క్షమించే గుణం ఉండాలి కానీ ముంచకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నా ప్రభు పేరట యూట్యూబ్ ఛానల్ ద్వారా, నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు నేను నిజంగా ఎవరెవరికి ఉన్నానో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మనం వడ్డీలు కట్టకపోయినా పర్వాలే, దాంట్లో కొద్ది గొప్ప వాళ్ళకు వాళ్ళ అప్పు చెల్లించి ప్రభునామాన్ని కనపరుస్తాం. ఎవరు కూడా మోసం చేయకూడదు. వాళ్ళు హిందువులైనా ఏవైనా వాళ్ళ డబ్బు వాళ్ళు మనం కొంత టైం పెట్టుకొని వాళ్ళకు చెల్లించాలి. నేను 40 గ్రామాల పరిచర్య పోతుంటే నవ్వారు. 40 గ్రామాలు 250 గ్రామాలు గురించి చెప్తుంటే భక్తుడా అన్నారు, హేళన చేశారు, ధనం కోసమే అన్నారు. నేను నిజంగా ధనం సంపాదించుకోవాలనుకుంటే నాకున్న స్తుతి ఆరాధన ద్వారా 30 సంవత్సరాలు నా సాక్ష్యం, 33 సంవత్సరాలు సిసి సంఘంలో ప్రార్థనా సాహసంలో మా ఆత్మీయ తండ్రి ఇజ్రాయెల్ కీర్తిశేషులు ఇజ్రాయెల్ పాస్టర్ గారు, పాస్కల్ సార్ గారు ఆ రోజుల్లోనే అభిషేకించి పెట్టారు. ఆ రోజు మాట ఇచ్చిన వాళ్ళకి కాదు, నేను ఇచ్చిన మాట దేవునికి మాట ఇచ్చా. మా కుటుంబంలో కరువు వచ్చింది, స్తుతించా. మా కుటుంబంలో అప్పుల కోసం పారిపోయే స్థితి వచ్చింది, స్తుతించా. మా కుటుంబంలో రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, కరువు, తిండి లేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తూ అప్పుల వాళ్ళ వేదనలు తట్టుకోలేక రాత్రింబగులు బయట తిరుగుతూ ఎన్నో పాపాలు చేస్తూ ఎన్నో అబద్ధాలు ఆడుతూ నా జీవితం గురించి చెప్తున్నాం. ఎంతోమంది బంధువుల దగ్గర పోయి వాళ్ళు పెట్టే భోజనం తిని వాళ్ళ దగ్గర ఇరుక్కపోయి వాళ్ళు మనల్ని మోసం చేసి వాళ్ళు మనల్ని అంటే ఇవన్నీ భరించాలా? ఇవన్నీ నేను ఒక సేవకుని జీవితంలో ఇన్ని కష్టాలు ఉంటాయా? నేను అప్పుడప్పుడు దేవుని అడుగుతా, ఎందుకు ప్రభువా నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా పాపం చేశానేమో క్షమించు ప్రభు. నేను చాలాసార్లు దేవుని అడుగుతా, ఇంత చక్కగా స్తుతించే భాగ్యం ఇచ్చావు, మరి ఏమిటి అప్పులు, ఏమిటి అవమానాలు, ఏమిటి కుటుంబ సమస్యలు, బిడ్డలకు ఆహారం పెట్టలేని పరిస్థితి, చదివియలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా 33 సంవత్సరాలు గొంతుపోలే, ఏమీ చెడిపోలే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నా. దేవుడు నా బిడ్డలను, నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను, తల్లిని ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నా అంటే, శ్రమలు వస్తే పారిపోతాం. శ్రమలు వస్తే ఎందుకు పారిపోవాలా? నేనైనా కూడా ఒక అప్పు చేస్తున్నాను అంటే
తీర్చే దారి ఉంటే చేయాలి. ఫ్రెండ్స్కు షూరిటీలు పెట్టాం, ఎంతోమందికి సహాయం చేశా, వాళ్ళంతా ముంచి వెళ్ళిపోయారు. ఈరోజు అవి కట్టుకుంటూ సగం జీవితం అయిపోయింది. అయితే నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా కూడా ప్రభు వాళ్ళని దీవించునుగాక. వాళ్ళు ఒకవేళ తిట్టిండొచ్చు, కానీ నేను వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాను. దేవా, నాకు కలిగిన దాంట్లోనే నేను బ్రతికున్నప్పుడే వాళ్ళ అప్పులు కట్టాను. చాలా అప్పులు కట్టాం. అసలు నాకు దేవుని తర్వాత, యేసయ్య తర్వాత మా తండ్రి చనిపోతే దిక్కుతోచని స్థితి నాది 2020లో. ఎక్కడంటే ఎక్కడ ఇరుక్కుపోయినా, బయటికి రాలేని పరిస్థితులు, ఏడుపులు, కన్నీరు. ప్రతి ఒక్కడు నువ్వు దైవజనుడివా, నువ్వు ప్రార్థనాపరుడివా, ఎందుకు ఇట్లా అని దూషించారు. అయినా వాళ్ళని ఏమనలే. ఆ టైంలో నా పక్కన నిలబడింది 2022, 23, 24లో జీవం గల దేవుడు. నన్ను నమ్మి వచ్చిన నా భార్య, నా 2 పిల్లలు, నా తల్లి వృద్ధురాలు. భయపడలా. ప్రతిసారి దేవుణ్ణి అడుగుతుందా, ఇంట్లో బాధపడతారని ఏదో ఒక మున్సిపల్ హై స్కూలు, ఏదో ఒక గ్రౌండ్లో వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేశా. ప్రభువా, అప్పుల వాళ్ళకు నుండి విడిపించు. నా సాక్ష్యమే చెప్తా, ఎవరి గురించి వద్దు. దేవుడు నన్ను ఎట్లా దీవించాడు. నేను చాలాసార్లు దేవుని ఒక చిన్న క్వశ్చన్ కాదు కానీ రిక్వెస్ట్ అడిగా. 32 సంవత్సరాలు నీ సేవలో పాల్గొంటే నాయన, ఎక్కడ పోయినా నీ పనిచేసిన, ఎందుకు ప్రభువా నాకు ఈ స్థితి అన్నప్పుడు, వెర్రివాడా, ఈ లోకం ఎటువంటిది, ఈ లోకంలో నువ్వు జయిస్తున్నావంటే నా మహిమ కొరకే. హల్లెలూయా. అందుకే అప్పులో ఉన్న వాళ్ళంతా, బాధల్లో ఉన్న వాళ్ళంతా చావొద్దండి, బ్రతకండి. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఎవరికైతే తీసుకున్నావో అది ఒకవేళ నువ్వు వడ్డీ కట్టలేకుంటే వాళ్ళ అసలన్న ఇచ్చేసి వాళ్ళను దీవించండి. ఎందుకు సాక్ష్యాలు ఈ దినాలు చెప్తున్నారంటే, లోకంలో భయంకరమైన స్థితులు. తల్లిని కొడుకులు కొడుతున్నారు, చెల్లిని అన్నలు చంపేస్తున్నారు. యేసు ప్రభు అలా అన్నాడండి? నువ్వు తప్పు చేస్తావు, నేను చంపుతా అన్నాడా? పాపము చేసిన వాడిని విడిపించి ఆ పట్టబడిన వ్యభిచార స్త్రీతో ఒకటన్నాడు, మీలో పాపము లేనివాడు ఈమె మీద రాయి వేయండి. మీలో అప్పులు లేనివాడు దైవజనులను, ఇప్పుడు కూడా ఎంతోమంది పీడిస్తుంటారు దైవజనుల్ని. అలా వద్దండి, దేవునికి భయపడండి. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, అది కీడుకే, అది శాపము. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నీకు వాళ్ళకి తేడా లేదా? నిన్ను దేవుడు పెంచాడు వాక్యంతో, ప్రార్థనతో, విశ్వాసంతో. నీ భార్య కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ఉండి తెల్లవారుజామున గడగడా వణుకుతూ దేవుని ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు అప్పులు తీర్చాడు? ఎందుకు దేవుడు మార్గాలు తెచ్చాడు? మనలో సోమరితనం, నాలో పాపం ఉంది, నాలో. అందుకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించాయి. ఎన్నో అవమానాలు భరించా. కొన్నిసార్లు మన నాలుక నుంచి ఎన్నో అనింటాం. అవన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలా? అప్పుడు మన కుటుంబాన్ని, మన భార్యను, పిల్లలు దేవుడు అన్య జనులను లేపుతాడండి మనకు సహాయం చేయడానికి. అందరు అన్నారు, ఇంకా అయిపోయింది గొర్రెపిల్ల ప్రసాద్ పని. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మొదలైంది గొర్రెపిల్ల ప్రసాద్ పని. 40 గ్రామాలు ఆ అర్ధరాత్రిలో 2 గంటలు 3 గంటలు. పాపం మా కుటుంబంలో ఉన్న మా భార్య, మా పిల్లలు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, వాళ్ళు మా తల్లి, తండ్రి ఎంతగానో సహకరించారు దేవుని సేవ. అందుకే దేవుడు వాళ్ళను దీవిస్తున్నాడు. సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు లేకపోతే ఈరోజు నేను ఎముకలేని అవి మిగిలేవి. నా సాక్ష్యమే. గత సంవత్సరం కూడా అయ్యా అన్ని అప్పులు ఉన్నాయి, పిల్లలను చదువుకుంచలేని స్థితి, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, అధిక వడ్డీలు కట్టి
అలసిపోయాం ప్రభా. ఏంటి ప్రభా జీవితం? పాప ఇంటర్మీడియట్ పాస్ అయింది దేవా అద్భుత రీతిగా. అనేక చోట్ల వెళ్ళి తెలంగాణ అన్నీ ఎంసెట్ రాయకుండా తెలంగాణ ఎంసెట్ రాస్తే దేవుడు ఓపెన్ కేటగిరీలో దేవుడు ఫ్రీ సీట్ ఇచ్చాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో. హల్లెలూయా. నేను అడిగిన క్వశ్చన్కి దేవుడు విన్నాడు. నేను అడిగిన రిక్వెస్ట్ 33 సంవత్సరాలు నీ పరిచయం చేస్తే ఈ తిట్లు, ఈ తన్నులు, ఈ చెడ్డ మాటలు ఇవే నా ప్రభా, ఈ భిక్షమెత్తే స్థితి ఇచ్చావా అని నేను అడిగితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాకు ఆ కాలేజీలో సీటు రావాలంటే స్టార్టింగే 20 లక్షలు 30 లక్షలు కట్టాలా. అట్లాంటిది నీ సేవను దేవుడు మర్చిపోలే, నీ ప్రయాస మర్చిపోలే. అందుకే అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని స్థిరులునై ప్రభు యొక్క వాక్యమును ప్రకటించండి, ప్రభు యొక్క ప్రేమను ప్రకటించండి. అప్పులు ఏమి చేయలేవు, అనారోగ్యం ఏం చేయలేదు, కరువైనను, వస్త్రహీనతైనను, పేదరికమైనను, ఐశ్వర్యమైనను, బంధువుల అవమానాలైనను క్రీస్తు ప్రేమ నుండి ఓపిక పట్టు గొర్రెపిల్ల ప్రసాద్. నీతో నాకు చాలా పని ఉంది, అప్పుడే చచ్చిపోతా అంటావు. నేను రియల్ అండి. నా జీవితంలో 2010 నుంచి 11 నుంచి నాకు స్టార్ట్ అయింది శ్రమలు. అప్పటి నుంచి అప్పు కప్పు చేస్తూ తెలియదు, వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి దేవుని దగ్గరగా అడగాల కదా, దేవుణ్ణి అంత ఆరాధన చేస్తాం. భయపడి 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 బ్రతుకుతుంటే దేవుడు అన్నాడు, ఎందుకు భయపడతావయ్యా, నేను నీకున్నా కదా, నేను నిన్ను దీవించాలనుకుంటున్నా. నేను నీ కుటుంబం, నువ్వు చేసిన సేవ మర్చిపోలే, నువ్వు పాడిన పాటలు మర్చిపోలే, నువ్వు ఆరాధించిన, నువ్వు కార్చిన కన్నీరు చూసా, నువ్వు చేసిన ప్రతి సేవను నేను గుర్తుపెట్టుకున్నా. ఇదిగో నీ బిడ్డను నేను దీవించుచున్నాని. చేతిలో చిల్లి గవ్వలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత రీతిలో సహాయం చేశాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అద్భుతమైన మార్కులు దేవుడు ఇచ్చాడు. అందరూ ఎదురవుతారు, నేను సాయం చేస్తాను, నీకు సాయం చేస్తాను, అందరు లెక్కలు వేసుకుంటారు. అందుకే అంటున్నాడు, నీ పొరుగువాడు నువ్వు తినేది, నువ్వు ఖర్చు పెట్టేది, నీకు ఇచ్చేది లెక్కలు వేసుకుంటాడు. కానీ ఈయన అట్లాంటి దేవుడు కాదండి. నీకు ఇవ్వాలని ఇప్పుడు దేవుడు నాకు 30 లక్షలు ఇచ్చినట్లే కాదా, అది యేసయ్య ఆశీర్వాదం కాదా, అది యేసయ్య ప్రేమ కాదా? ఇంకా దీవిస్తాడు. అయితే తట్టుకోవాలా. మీరు నమ్మరు, నేను విశ్వాసిగా అయినాక 125 సార్లు నేను వద్దు ప్రభువా, ఈ జీవితం నాకు వద్దు అని సూసైడ్కు ప్రయత్నించా. చావలే, దేవుడు చంపలే. ఒరే వెర్రివాడా, నేనున్నానంటే కూడా నువ్వు సస్తావంటరా అని దేవుడు నన్ను ఇచ్చిపెట్టలే, పట్టుకున్నాను. నా సాక్ష్యం అండి ఇది. నేను ఇప్పుడు కూడా ఇన్ని ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తున్నంటే కేవలం ఒకటి, ప్రభువా నేనేమన్నా అంటే, దేవా నాలాగా నా బిడ్డల జీవితం ఉండకూడదు. వాళ్ళను నేను అడిగిన వాళ్ళకు ధనమి, వాళ్ళకు బంగారి, వాళ్ళకు వెండి అని అడగలే, వాళ్ళను జ్ఞానవంతులుగా చేసి వాళ్ళని ఆశీర్వదించు నాయనా అని అడిగిన. వాళ్ళంతకు వాళ్ళు కష్టపడి పని చేసుకొని ప్రభు నామాన్ని వాళ్ళు స్తుతించేటట్లుగా చేయబడమని నా ప్రార్థన. సిగ్గుపడేది ఏముండండి, నా సాక్ష్యం ఇది. కన్నీటి లోయలో తిరిగా రాత్రింబగులు, నా కుటుంబానికి తెలియదు, ఎక్కడెక్కడో రైల్వే స్టేషన్లో, జనరల్ హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసు నూతనమాయనా, నీ ప్రేమే నను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను, ఆదరించేను,
రించేను. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా, ఉద్యోగం దగ్గర అవమానాలు, ఉద్యోగం దగ్గర కొట్లాటలు, 24 గంటలు నిన్ను సంపుతాం, పొడుస్తాం, నరుకుతాం, అనేకమైన ఆ అప్పులు కట్టలేని పరిస్థితులు ఎందుకు ప్రభు అని మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను దీవించడానికి, నిన్ను ఆత్మీయ స్థితిలో ఆశీర్వదించడానికి కొన్ని నిన్ను పెట్టా. దేవుడు ఏం చూసినాడంటే, ఎన్నెన్నో ఉండనండి. కొన్నిసార్లు లెంటి డేస్లో స్తుతి ఆరాధన ఒప్పుకున్నప్పుడు తలుపు దగ్గర కూడా నిలబడి నన్ను టార్చర్ పెట్టారు. కానీ నేను భయపడలే. ప్రభువును స్తుతించి బయటికి వెళ్ళి, చర్చి బయటికి వెళ్ళి అవమానం పొందా. కొట్టడానికి వచ్చారు, సొంత బంధువులే మోసం చేశారు. ఆ రోజు నా దేవుడు, నా భార్య, నా 2 పిల్లలు మా జీవితాన్ని చాలించాలనుకున్నప్పుడు కూడా దేవుడు ఏలియాలాగా, ఎలీషాలాగా, ఒరే వెర్రివాడా, నేను ఇంత దీవించాలనుకుంటే, నీ గురించి నేను ఇంత ఆలోచిస్తుంటే, యేసుప్రభు డైరెక్ట్ అండి, నువ్వేమో ఇట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంతకు విశ్వాసవేనా, నువ్వు దేవుని నమ్ముకున్నావా, 30 ఏళ్ళు ఆరాధన చేసినావా, ఆరాధన చేసి ఛాలెంజ్ అయ్యి, నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబంతో చెప్పు, ఈ అప్పులు, ఈ కలతలు కొంతకాలమే, అవసరమైతే నేను అప్పుల మనస్సు కూడా మార్చేస్తా, నిన్ను తాకినవాడు నా కనుగుడ్డును తాకినవాడు. అది దేవుడిచ్చే వాగ్దానం. కొన్నిసార్లు తప్పదు, వాళ్ళు తిడతారు, కొడతారు, అవన్నీ భరించాలా. ఎందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకు ఈ వాక్యం ఈరోజు ఈ ఉదయకాలం ధ్యానిస్తున్నా అంటే, చెడ్డవారిని చూచి మనం తిట్టకూడదు. మన పరిస్థితి దేవునికి తెలుసు. ఎంతోమంది సాయం చేశారు, అన్యులు సాయం చేశారు నాకు, అన్ని జనులు. కొన్నిసార్లు మా తల్లి అనింది, అసలు నువ్వు ఎందుకు పుట్టావురా అనింది. ఈ బాధలు చూసి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. కటిక పేదరికం. 40 గ్రామాలు స్టార్ట్ చేసినప్పుడు తమ్ముడు, అన్నయ్య, బ్రదర్ సతీష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరం కలిసి 2 వీలర్ మీద అనేక ప్రాంతాలు తిరిగాం. మొదటి సంవత్సరం అనేక చోట్ల ప్రభు వాక్యాన్ని రోషంతో ప్రకటించాం. సజీవుడైన దేవుడు యేసయ్య అని ఎక్కడ భయపడలే. రాజోలి ప్రాంతంలో ప్రభువును ప్రకటిస్తూ మొదటి సమయంలో తమ్ముడు, ఆయన చిన్న కుమారుడిని, ఆ కుమారుడు కూడా దేవుడు దీవించినాడు. ఈరోజు ఆ పిల్లోని 2 వీలర్ బండి మీద పోతూ ఉంటే ఆ సతీష్ బ్రదర్ని కూడా నా ఇంట రావద్దని కొంతమంది చెప్పారు. గొర్రెపిల్ల ప్రసాద్కి అప్పులున్నాయి, ధనము కోసం బయలుదేరినాడు. నిజంగా నేను సంపాదించుకోవాలనుకుంటే నాకు ఎక్కడొద్దు, నా తల్లి సంఘంలోనే నేను ఎవరు అడిగినా నాకు ఇస్తారు. ఎందుకంటే నా గురించి తెలుసు. చాలామంది నేను మీటింగ్లు పెడతా అంటే నవ్వారండి. మినిస్ట్రీ పెడుతుంటే ఏలన చేశారు, వానికి అప్పులున్నాయి, మీరు పైసలు ఇవ్వద్దండి అని కూడా చెప్పాను. పర్వాలే, నేనేమి ఎప్పుడు ఫీల్ కాలే. నేను వాళ్ళని ఎందుకు అడుగుతా, మోకాళ్ళ మీద ఉండి యేసు ప్రభుని అడుగుతా, ఈరోజు ఇది కావాలా, నాకు ఈ ప్రభు అంటే ఇస్తాడు. ఇంకా వేరే వాళ్ళని అడగను. కాకులతో ఆహారం పంపించిన దేవుడు ఆయన పని కొరకు నన్ను వాడుకోడా? ఆయన పుట్టించిందే నన్ను ఆయన పని కొరకు. సతీష్ బ్రదర్, నేను రాజోలి ప్రాంతంలో రాత్రి 12 అయింది, టైర్లు 2 పని చేయకున్నాయి. పాపం అడ్డనే నడుపుతున్నాడు. తమ్ముడికి ఒక పెట్రోల్కి ఒక 200 ఇచ్చిన, అంతే. అంతకంటే నాకు అక్కడ ఏం లేవు. ఒక ప్రోగ్రాం ఒకరోజు చాలా మంచిగా చేసే సేవ. 50 గ్రామాలు తిరిగాం 2021లో ఫస్ట్ టైం. అప్పుడు ఆ 2 టైర్లు పేలిపోయి మేము ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అట్లాగే నడిపించి పంచలింగాల వరకు తీసుకొని వచ్చి అక్కడ పంచలింగం చూస్తే గాలి కొట్టించాము. 12 గంటలకు గాలి కొట్టించి కర్నూలుకి, పాపం తమ్ముడు అప్పుడు నేను లేబర్ కాల్లో ఉన్నప్పుడు 1 గంటకు ఆ 2 తల్లి కొడుకు తండ్రి విడిచిపెట్టిపోయారు. గొప్ప పరిచర్య. అదే నేను చనిపోయి ఉంటే, అదే నేను సూసైడ్ చేసుకుని ఉంటే, ఈరోజు దేవుని పని, ఎంత పని నాతో దేవుడు చేయించాడు. దానికి ప్రతిఫలం ఏమంటే మన బిడ్డలను దేవుడు
దీవిస్తాడు. మనం ఎవరిని అందుకంటాడు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళను ప్రేమించు. ఎవరు కనపడినా, ఒకవేళ నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళకు పారిపోకూడదు. వాళ్ళకు ప్రైజ్ అలాంటి చెప్పాలా, వాళ్ళు ఏమని అన్నప్పుడు మనం భరించాలా, తప్పదు అది. ఎందుకంటే అప్పులు దేవుడు చేయమని చెప్పలే, అధిక వడ్డీలు తెచ్చుకోమని దేవుడు చెప్పలే. మన సొంత జ్ఞానంతో వెళ్ళాం, అది భరించాలా, ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు. ఎందుకు నా సాక్ష్యాన్ని దేవుడు ఈరోజు చెప్పిస్తున్నాడంటే, భవిష్యత్తులో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నా మీద. నాకు చిన్నప్పటి నుంచే ఒక భక్తుడు చెప్పాడు, మా గురువు, ఆత్మీయ గురువు సుధీర్ అన్నకి, అసలు నన్ను రక్షణలోకి నడిపించిందే మన పి సుధీర్ కుమార్ గారు. ఒడ్డేగేరులో, నేను అవతల గేరులో ఉన్నప్పుడు, చిన్నప్పుడు అట్లా వాళ్ళ ఇంటి ముందర పోతుంటే ఆయనకు మంచి అలవాటు ఉంది, విత్తనాలు వేసి, అంటే ఆత్మీయ విత్తనాలు వేసే అలవాటు. బ్రదర్ ప్రసాద్ గారు, మా చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది 92, 93లో, ఉదయకాల ప్రార్థన జరుగుతుంది అన్నాడు. అంతే. అప్పుడు నేను అనుకున్నా, దేవా, నేను చర్చిలో పోతే, నేను ఆడికి వస్తే నాకెవరు ప్రార్థన ఇస్తారు? సండే స్కూల్ నాలెడ్జ్ ఉంది, అయితే మేము పేదవాళ్ళం కదా ప్రభువా, ఆ సంఘం చూస్తే ధనవంతులు పెద్దలు ఉంటారు అన్నప్పుడు మార్నింగ్ ప్రేయర్కి అలవాటు చేసుకున్నా చిన్నగా. తర్వాత బ్రదర్ వాళ్ళతో, స్టీవెన్ అన్నతో, గడం రవణతో, ఒంగోలు ప్రాంతం పాలు చేస్తారు వాళ్ళ ఇంటికి, అన్నీ చిన్నగా పాటలు పాడుకుంటా. అప్పుడు CCFలో చిన్న పోస్టులు ఇస్తే CCFలో ఉండడం, అంటే నా జీవితం అంతా చదువులో ఫెయిల్ అవుతూనే ఉన్నా, అయితే ఎక్కువ గడిపింది CC సంఘంలో రాత్రి మొదలు. భోజనం ఉన్నా లేకున్నా ఏమున్నా సండే వస్తే అలా చిన్నగా 94లో సాక్ష్యం చెప్పా, అద్భుతమైన సాక్ష్యం. తర్వాత 99లోనూ 95లో యేసు గొర్రెపిల్లను పాట పాడా, దేవుడు ఆశీర్వదించా. చూడండి, ఒక విత్తనం వేసినాడు సుధీరణ నా మీద, అది దేవుడు ఫలింపజేసినాడు. దేవునికి మహిమ కలుగును కాక, సుధీరణ దేవుడు దీవించును కాక. తర్వాత చిన్నగా 2000 సంవత్సరంలో మినిస్ట్రీ పెట్టాం, జీసస్ సోల్జర్స్ అని. సుధీరణ ఇంటి మిద్దె పైన ఈ సంస్థ స్టార్ట్ అయింది. తర్వాత చిన్నగా 99లో సండేలో వాకింగ్ చెప్పా. అట్లా అందరూ ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు కూడా నాకు అప్పులు లేవు. నాకు అప్పులు ఎప్పుడు స్టార్ట్ అయినారా అంటే, పెళ్ళి అయిపోయిన 6-7 సంవత్సరాలకు తెలియక ఒక చిన్న అప్పులో ఇరుక్కొని అప్పుకప్పు చేస్తూ నన్ను నేను స్పాయిల్ చేసుకున్నా తప్ప, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా స్పాయిల్ చేయలేదు. చాలాసార్లు బాధపడినా దేవుని మీద, అయితే దేవుడు చాలా ప్రేమించాడు. 2010 వరకు మంచి మీటింగ్స్ దేవుడు సోల్జర్స్ ద్వారా జరిగించాడు. కొన్నిసార్లు నా దర్శనం వేరు, నా ఆలోచనలు వేరు అని. ఆ సోల్జర్స్ మినిస్ట్రీస్ కూడా బ్రదర్ జి రవికుమార్ గారు, అది సరే సార్ నువ్వే నడిపించుకొని సుధీరణ బయటకు వచ్చి, సుధీరణ మార్గం సుధీరన్నది, నా మార్గం నాది వచ్చేసిన 2019-18 కరోనాకు ముందు ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ని ఫస్ట్ తెలంగాణ ప్రాంతంలో మా తాత ఊరు ఆరేపల్లి గ్రామంలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ పెట్టాను. అప్పుడు పాంప్లెట్ కొట్టించి నా మొదటి స్పీకర్ పాస్టర్ మధు జోసఫ్ గారు. ఎందుకు సాక్ష్యం చెప్తున్నా అంటే, ప్రజలు సాక్ష్యం లేకుంటే జీవితం వేస్ట్. అక్కడ ఆరేపల్లిలో స్టార్ట్ చేసిన ఈ మినిస్ట్రీ. ఆ రోజు అన్న ప్రార్థన చేసినాడు, రెవరెండ్ మధు జోసఫ్. ఆయన ప్రార్థన ద్వారా, ఆయన వాక్యం అయిపోతేనే ప్రార్థించాడు ఈ మినిస్ట్రీ. ఆ రోజు స్టార్ట్ చేసిన 2018-19 కరెక్ట్ డేట్ బతకలేదు, కరోనాకు ముందు స్టార్ట్ చేసిన చిన్నగా ప్రభు పని చేసుకుంటూ పోతూ ఈ 40 గ్రామాల పరిచర్య గురించి తమ్ముడు సతీష్, అన్నయ్య సతీష్ ఒక చిన్న ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాడు. అయితే అది చాలా బాగా సక్సెస్ అయింది. తర్వాత అతనికి మినిస్ట్రీ ఉంది, అతను రాలేకపోయినాడు. కానీ నేను మాత్రం ఈ 40 రోజులు వదిలిపెట్టలే. CC సంఘంలో పొద్దున్న షెడ్యూల్ చూడండి, పొద్దున 7 నుంచి ఎన్ని సంవత్సరాలు మరణమే రాని 7 నుంచి 1 గంట వరకు జాబ్, కాంట్రాక్ట్ జాబ్.
1:30 కల్లా సీసీ చర్చ్లో స్తుతి ఆరాధన లెంటి డేస్ మధ్యాహ్నం. మళ్ళీ ఏం చేసిన, అప్పుడు 2019 వరకే జరిగింది. తర్వాత కరోనా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ 2021లో మధ్యాహ్నం ఆరాధన, సాయంత్రం విలీష్. మధ్యాహ్నం ఆరాధన గ్యాప్ లేకుండా అనేక మంది దైవజనులు, అనేక మంది ఆత్మీయులు. ఇది దేవుని కార్యం కాకుంటే అంతమంది నా వెంట ఎందుకు వస్తారంటే, నేనేమో పెద్ద తురుము కాననే. దేవుడు ఈ పరిచర్యలో దేవుని ప్రేమ ఉంది, ఈ పరిచర్యలో దేవుని కృప ఉంది. చెప్పినాడు, ఇవన్నీ వద్దయా ప్రభువును ప్రకటించు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నా సాక్ష్యాన్ని నేను చెప్పాలనుకున్నా, ఈరోజు ఈ ఉదయకాలం చెప్పాలనుకున్నా. ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోతే జీవితం వేస్ట్. అందుకే నేను అడుగుతున్నా, దేవా ఈ కొద్ది జీవితాన్ని నాకేమైనా ఉండని, నా వ్యక్తిగత, నా అప్పులు, నా అనారోగ్యం నాకు సంబంధంలే, నేను నీ సువార్తను ప్రకటించాలా, నీ కొరకు పని చేయాలా. నన్ను దీవించు ప్రభు అని ఆయనకు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతాను. ఎంతోమంది నన్ను, తల్లి సంఘం అయితే నన్ను ఎంత ఆదరించిందంటే, నా జన్మ 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 జన్మల బంధం నా తల్లి సంఘంలో కోయర్ కానీ, ప్రార్థనా సావాసం కానీ, CCYF కానీ, సండే స్కూల్ కానీ, అంత గొప్ప సంఘం నా తల్లి సంఘం, CC సంఘం. దాని ద్వారానే ఎదిగి, ఆ సంఘం ద్వారానే వాక్యాలు నేర్చుకొని, ఆ సంఘంలో ఉన్న బోధకుల ద్వారా, పాస్టర్ల ద్వారా హెచ్చరింపబడి, వాళ్ళ ద్వారా వాక్యము నేర్చుకొని, క్రమశిక్షణ నేర్చుకొని ప్రభు వాక్యం ప్రకటిస్తున్నాం. కానీ ధనం కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, డబ్బు కోసం అసలే కాదు. ఎవరైనా ఇస్తే ఓకే, ఇవ్వకుంటే దేవుడు ఎవరి ఇవ్వాలో వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళే ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగించి దేవునికి మహిమ వస్తుంది, దేవుడు దీవించబడతాడు. కాబట్టి మా కోసం ప్రార్థించండి. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, అది కీడుకే కారణం. ఎవరైనా మనల్ని ఏమైనా అంటుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. పరిచర్య కోసం మీరందరూ ప్రార్థించండి. ఆగస్టు 27వ తేదీ ఆత్మీయ ఆరాధన సదస్సు కోసం ప్రార్థించండి. అనేక మంది దైవ సేవకులను దేవుడు ఇట్లా నడిపిస్తున్నాడు. ఒక దర్శనం ఇచ్చి, ఒక ఆయన రాసినాడు పాట, ధనమైతే లేదు కానీ దర్శనం ఉంది. నాది కూడా అదే, ధనం లేదు కానీ దర్శనం ఉంది. అది యేసయ్య దర్శనం. ఆయనే ఈ మినిస్ట్రీని నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువా, ఇంతవరకు వాక్యము, సాక్ష్యము, పాటలు, ప్రార్థన నడిపించినందుకు దేవా, అనేకులు మారు మనసు పొందగలుగుటకు తండ్రి, చెడ్డవారిని మేము వ్యసనపడకుండా అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే బిడ్డలుగా, అనేకుల కొరకు దేవుని ఆరాధించే బిడ్డలుగా, అనేకుల కొరకు దేవుని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ, నన్ను ప్రోత్సహించిన నా తల్లి సంఘాన్ని దీవించుమని, CC సంఘాన్ని ఆశీర్వదించుమని, CC సంఘ కాపలను, పెద్దలను, సంఘమంతటిని, సంఘ క్షేమమే నా ప్రాణము నాయన. సంఘంలో ప్రతి శుక్రవారం ఆరాధించడానికి నా ఊపిరి ఉన్నంత వరకు ఆరాధించే కృప నాకు అనుగ్రహించుమని ప్రభు, అనేకుల కొరకు నేను ప్రార్థించే బిడ్డగా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మా కుటుంబంలో, మా జీవితంలో, మా వ్యక్తిగత జీవితాల్లో మీరు ఆశీర్వదించినందుకు ఇంకా ఈ పరిచర్యను దీవించమని, నీ నామాన్ని మహిమ పొందుమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.